చూస్తున్నాం. నేడు జిల్లా కేంద్రాల్లో వైసీపీ ర్యాలీలు నిర్వహించనుంది. కోటి సంతకాల ప్రదర్శన చేయనుంది. ఇక ఈ ర్యాలీ అనంతరం జిల్లా కేంద్రాల నుంచి తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి అన్నీ కూడా తరలి వెళ్లనున్నాయి వాహనాలు. అంతేకాదు ఈ నెల 18న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్ని కలిసి వినతి పత్రాలు అందజేయనున్నారు. లేటెస్ట్ ఇన్ఫో ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ రమేష్ నాయుడు తెలుసుకుందాం. రమేష్, ఇవాళ వైసీపీ ర్యాలీలు అంటున్నారు, అనుమతులు ఉన్నాయా, ఏమిటి పరిస్థితి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వాటిని ప్రైవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్ కళాశాలను జగన్మోహన్ రెడ్డి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే అందులో కొన్ని కంప్లీట్ కూడా అయ్యాయి. దాదాపు 5 మెడికల్ కాలేజీలు పూర్తి అవడంతో పాటు మిగిలినటువంటి మెడికల్ కాలేజీలు నిర్మాణ దశల్లో వివిధ దశల్లో ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీలను ప్రభుత్వ ఆధీనంలో ఉన్న మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయాలని నిర్ణయం తీసుకుంది. దీనికి వ్యతిరేకంగా వైసీపీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుంది. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 1,000,000 సంతకాలను సేకరించింది. ఆ 1,000,000 సంతకాలను కూడా ఈ నెల 18వ తేదీన గవర్నర్ కు సమర్పించేందుకు ఏర్పాట్లు చేసుకుంటుంది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ పార్టీ నేతలు 18వ తేదీన గవర్నర్ ను కలవబోతున్నారు. అయితే నియోజకవర్గాల్లో ఏదైతే 1,000,000 సంతకాలు సేకరించారో ఆ సంతకాలను ఇప్పటికే జిల్లా కేంద్రాలకు తరలించడం జరిగింది. జిల్లా కేంద్రాల నుంచి నెల 15వ తేదీలోపు పార్టీ కేంద్ర కార్యాలయాన్ని కూడా తరలించేందుకు ఏర్పాట్లు కూడా చేసుకుంటుంది. అందులో భాగంగా ఈ రోజు నుంచి అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ర్యాలీలు చేయాలని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది. అయితే ఈ ర్యాలీలకు సంబంధించి కొన్ని చోట్ల పోలీసులు అనుమతి ఇవ్వడం లేదనే వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. ఈ పరిణామాల పట్ల వైసీపీ నేతలు అయితే కొంత అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. శాంతియుతంగా ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తున్నటువంటి వైసీపీని అడ్డుకోవడం సరికాదనే అభిప్రాయాన్ని కూడా వైసీపీ నేతలు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకవేళ పోలీసులు అనుమతించినా లేకున్నా కానీ ఈ ర్యాలీని ఖచ్చితంగా జరిపి తీరుతాము, ఈ 1,000,000 సంతకాలను కూడా తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయానికి తీసుకొస్తాము, ఆ తర్వాత గవర్నర్కి సమర్పిస్తామని వైసీపీ నేతలు చెప్తూ ఉన్నారు.